మన పట్టణం యందు పారాయణ స్థాపన చేసినటువంటి శ్రేష్ఠులు శ్రీ శ్రీ నిత్య శుద్ధానందగిరి స్వామివారు వారి యొక్క శ్రీ చరణములకి సభక్తిగా అంజలి సమర్పణ చేస్తూ వేదికపై ఉన్నటువంటి పెద్దలకు సభయంలో ఆశీనులైనటువంటి భక్త మహాశయులందరికీ కూడా హృత్పూర్వకంగా ఓం నమో నారాయణాయ స్మరణలు తెలియజేస్తూ ప్రియాత్మ బంధువులారా ఒక చిన్న నామం చెప్పండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గౌరవాన్ని అంటే స్త్రీమూర్తి గనక గుణవంతురాలై సంస్కారవంతురాలు గనక అయినట్లయితే తన పరివారాన్ని అంతటినీ కూడా ఆమె చక్కబెట్టుకోగలుగుతుంది. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్గా ఆయన రాగలిగారు. దుష్టులను మొదలైన వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టగలిగి మరి మన యొక్క హైందవ ధర్మాన్ని స్థాపన చేశాడు అంటే దానికి కారణం ఏమిటి? తన తల్లి అయినటువంటి జిజియాబాయ్ ఆమె ఉగ్గుపాలతో బాల్యం నుంచే ధర్మస్థాపన కొరకు నీవు శరీరాన్ని త్యాగం చేసినా పర్వాలేదు అని బోధించినటువంటి అంశాలే ఆయన భావి కాలంలో గొప్ప మహారాజుగా రాణించడానికి కారణభూతమయ్యాయి. కాబట్టి మనిషి పెరిగేది ఎక్కడంటే తల్లి గర్భంలోనే ఉంటాడు 9 నెలల పాటు. తర్వాత తల్లి ఒళ్ళో పెరుగుతాడు. తల్లి అందించేటటువంటి బోధలు కానీ పదార్థాలు కానీ తినే మనిషి ఎదుగుతూ ఉంటాడు. అందుకే మరి మాతృమూర్తుల చేతిలోనే అంతా ఉంది. వాళ్ళు ఏ విధంగా మలచగలిగితే ఆ విధంగా ఆ పరివారం కానీ ఆ కుటుంబంలో ఉండేటటువంటి స్వరాదిత్యాయ పియానాయ స్వాహా ఓం భూర్భువస్వరగ్నిర్ వాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః స్వాహా ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సువరో స్వాహా ఓం యాం మేధాం దేవగణాః పితరస్తోపాసతే తయా పామధ్య మేధయాగ్నే మేధావినం కురు స్వాహా ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ స్వాహా ఓం అగ్నేయ సుపధారాయ యస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ త్రయోధ్యస్మజ్జుహురానమేన భుజిష్టాంతేన ముక్తిం విధేమ స్వాహా ఓం స్తుతామయా వరదా వేదమాతా ప్రచోదయంతి పవనే విజాత ఆయుః పృథివ్యా ద్రవిణం బ్రహ్మవర్చసో మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం స్వాహా ఇదం వేదమాత్రే ఇదం నమః.